ఆంధ్రప్రదేశ్ అమరావతి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీ మరియు డీజీపీ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. పోలీస్ గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ముఖ్యమంత్రి అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ నేడు 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా భారతీయులకు, ప్రపంచంలోని తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఈ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త పెంగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల్ని స్మరించుకుందాం. నవ్యాంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ నాశనం చేసింది. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు. ఆ 5 ఏళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు. కనీసం రోడ్లపైన గుంతలు పూడ్చలేదు. తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, ఆక్రమాలు, అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. పోలవరం నిలిచిపోయింది. అమరావతి ఆగిపోయింది. పెట్టుబడులు తరలిపోయాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్ తో 57% ఓట్ షేర్ తో ఓటమిని దీవించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం. తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రజల మద్దతు మా సంకల్పం. దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం. మనది డెడ్ ఎకానమీ కాదు, గుడ్ ఎకానమీ. ఇది ప్రపంచం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక శక్తిగానే కాదు, సైనిక శక్తిలోనూ మనమేంటో ఆపరేషన్ సింధూర్లో నిరూపించాం. స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతి భారతీయుడు మువ్వెన్నెల జెండా ఎగరేసి మన సైనిక దళాలకు సెల్యూట్ చేద్దాం. శత్రు దేశాల తూటాలు పేలిస్తే మిసైళ్లతో బదిలించిన మన త్రివిధ దళాలకి జై కొడదాం. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.